क्योंकि ये हवाई अड्डा ग्रीनफील्ड एयरपोर्ट्स में से एक है और ये बताता है कि अत्याधुनिक सुविधाओं से लैस है ये एयरपोर्ट और विकास ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఎస్, ప్రధాని చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. టెర్మినల్ భవనాన్ని పరిశీలిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ మొత్తం కలియ తిరుగుతూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటూ విశేషాలు తెలుసుకుంటూ ప్రధాని మోదీ అక్కడ పరిశీలిస్తున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ వెంట ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఎస్, మనం చూడొచ్చు ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన తరువాత ఎయిర్పోర్ట్ లో కలియ తిరుగుతూ ఆయన పరిశీలిస్తున్న దృశ్యాల్ని ప్రత్యేకతల్ని తెలుసుకుంటున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. उसे सुखद बनाने हेतु ये एयरपोर्ट अहम भूमिका निभाता हुआ नजर आएगा और जिस तरह से इसे विकसित किया गया है पब्लिक प्राइवेट पार्टनरशिप मॉडल का साफ तौर पर मतलब है कि एविएशन इंडस्ट्री की जब हैंड होल्डिंग पब्लिक प्राइवेट पार्टनरशिप मॉडल అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించారు. ప్రస్తుతం టెర్మినల్స్ ని ఆయన పరిశీలిస్తూ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతల్ని అధికారులను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేస్తారు మోదీ. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ప్రధాని వెంట ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే కేంద్ర మంత్రిని కూడా మనం చూడొచ్చు. సో ఎయిర్పోర్ట్ మొత్తం కలియ తిరుగుతూ అక్కడి ప్రత్యేకతల్ని విశేషాలని ప్రధాని మోదీ స్వయంగా తెలుసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇప్పటి తరం విమానాశ్రయం అని చెప్పొచ్చు. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇది. జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ అండ్ న్యూయెస్ట్ ఐడియాలజీతో ఇది రూపుదిద్దుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. సో ఆ ప్రమాణాలు, వసతులు ఏ విధంగా ఉన్నాయి అన్నది ప్రధాని మోదీ స్వయంగా తెలుసుకుంటున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రతిదీ ఆయన పరిశీలిస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకున్నారు. బట్ 31 నెలల రికార్డ్ టైంలోనే దీన్ని పూర్తి చేశారు. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి పీపీపీ మోడ్ లో జిఎంఆర్ దీన్ని నిర్మించింది. పర్యావరణ హితంగా ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ గా ఈ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకున్న తీరుని ప్రధాని మోదీ పరిశీలిస్తున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ లోపల వినియోగించే నీటిలో 30% రీయూజ్ చేసుకునే సిస్టమ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలన్నింటినీ అధికారులు ప్రధాని మోదీకి వివరిస్తున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎంతో ఘనంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తరువాత టెర్మినల్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించి అక్కడ ప్రతి ఒక్క ప్రత్యేకతని స్వయంగా అడిగి తెలుసుకుంటున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ విమానాశ్రయం కోసం మొత్తం 2,703 ఎకరాలు కేటాయించారు. 2,203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అయింది. 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ ని కూడా నిర్మించారు. 77,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయి. ఎంత రద్దీనైనా తట్టుకునేలా 40 చెక్ ఇన్ అండ్ 26 ఇమిగ్రేషన్ కౌంటర్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు. బట్ భవిష్యత్తులో అయితే 4 కోట్ల మందికి సరిపోయేలా దీన్ని నిర్మించారని చెప్తూ ఉన్నారు. వైభోగాపురం ఉత్తరాంధ్ర వాసుల ఎప్పటి కళ ఇది ఇప్పుడు నెరవేరింది. దశాబ్దాల కళ నెరవేరింది. భోగాపురం ఇప్పుడు నెరవేరింది. దశాబ్దాల కళ నెరవేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్